ఈరోజు చాలామందికి వస్తున్న సందేహం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఈరోజు నేను పాపాన్ని ఒప్పుకున్నట్టయితే ఈ పాపం నుంచి నేను విడిపించబడతాను. కాబట్టి ప్రతిరోజు దేవుడి ముందుకెళ్ళి నా పాపాలు నేను ఒప్పుకుంటానని, వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వాక్యం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో మనం స్పష్టంగా ఆలోచించాలి. నేను ఏదైతే వాక్యాన్ని వింటున్నానో, చదువుతున్నానో, నిజంగా ఈ వాక్యం నా హృదయంలో దేవుడు యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతుందా లేదా? కారణం ఏంటంటే అండి, వాక్యాన్ని ప్రతిరోజు కూడా మనం ఒకవైపు చూసే వ్యక్తులుగానే ఉంటున్నాం, కానీ వాక్యంలో దేవుడు ఆయన అందించాలనుకుంటున్న స్పష్టమైన హృదయాన్ని మనం తెలుసుకోవట్లేదు. ఇదే మొదటి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే చూడండి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఈరోజు వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఆయన ఎలాగైతే వెలుగులో ఉన్నాడో మనం ఆ వెలుగులోకి వెళ్ళినట్లయితే అప్పుడు ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు రక్తం మన పాపాలని కడిగేసే విధంగా చేస్తుందండి. ఎవరు వారి హృదయంలో నా పాపాలు కడగబడ్డాయని చెప్పగలుగుతారు? ఎవరైతే వెలుగు దగ్గరికి రాగలుగుతున్నారో. ఎవరైతే వెలుగు దగ్గరికి రాగలుగుతున్నారో వాళ్ళు నిజంగా నేను పాపిని అని గుర్తించగలుగుతారు. ఎవరైతే నేను పాపిని అని గుర్తించగలుగుతారో వాళ్ళు యేసు రక్తం దగ్గరికి వెళ్ళగలుగుతారు. ఎవరైతే యేసు రక్తం దగ్గరికి వెళ్ళగలుగుతారో వారు నేను పాపిని అన్న విషయాన్ని దేవుడి ముందు స్పష్టంగా అంగీకరించగలుగుతారు. ఇక్కడ వాక్యం, అనుదినము మీరు చేస్తున్న పాపాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దేవుడి ముందుకు వచ్చి మీరు మోకరించి ప్రార్థన చేయండి, అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయని వాక్యం చెప్పట్లేదండి. ఈ వాక్యాన్ని మీరు స్పష్టంగా చూసినట్లయితే మీ హృదయంలో ఉన్న పాపాన్ని మీరు ఎలా ఒప్పుకోగలుగుతారు? మీరు ఎలా ఒప్పుకోగలుగుతారంటే, సత్యాన్ని అలాగే వెలుగుని మీరు తెలుసుకోగలిగినట్లయితేనే. ఆ వెలుగు దగ్గరికి మీరు వచ్చినట్లయితే ఆ వెలుగు మీకు చూపిస్తుంది, మీరెప్పుడు కూడా చీకట్లో జీవించే వ్యక్తులే, నేను లేకపోతే మీరు ఈ చీకటి నుంచి బయటికి రాలేరు అన్న విషయాన్ని మీకు స్పష్టంగా చూపించగలుగుతుంది. ఈరోజు వాక్యంలో ఉన్న దేవుని హృదయాన్ని స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోకుండా, నా పాపాలు దేవుడి ముందుకెళ్ళి నేను ఒప్పుకుంటే ఆ పాపాలు దేవుడు మరి నా దగ్గర నుంచి తీసేస్తాడు అనుకుంటున్నారు. మీకు తెలుసా, బైబిల్ ప్రకారం మీ పాపాలు ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయో? ఈరోజు నా పాపం ఎక్కడ రాయబడి ఉందో విషయం నాకు తెలీదు, కానీ నేనేం చేయాలనుకుంటున్నానంటే ఆ పాపాన్ని నేను కడగాలనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, యూదా పాపము ఇనుప గంటముతోనూ వజ్రపు మనుతోనూ మరి లిఖింపబడి ఉన్నది. అది హృదయం అనేది పలకల మీద అలాగే బలిపీఠపు కొమ్ముల మీద రాయబడి ఉందండి. మీరు జాగ్రత్తగా చూడండి వాక్యాన్ని. ఇనుప కంఠముతోనూ వజ్రపు మనుతోనూ లిఖింపబడినాయి అంట. ఈ పాపాలు బలిపీఠపు కొమ్ముల మీద రాయబడ్డాయి అంట. మీ హృదయం అనే పలకల మీద రాయబడినాయి అంట. ఈ పాపాన్ని మీరు ఎలా ఒప్పుకొని కడగలుగుతారు? ఈరోజు వాక్యాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల మనం అందరం కూడా మన ప్రయత్నాల ద్వారా దేవుడి ముందుకెళ్ళి నేను ఒప్పుకుంటే పాపం క్షమించబడుతుంది అనుకుంటున్నాం. కానీ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మనం సత్యంలోకి నడిపించబడాలి, ఆ వెలుగులోకి మనం నడిపించబడాలి. మనం చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాతే మనం చూడగలుగుతాము ఈ పాపం నుంచి మనం ఎలాగ యేసు రక్తం ద్వారా విడుదల పొందుకోగలుగుతాం అనేది. కాబట్టి వాక్యం ముందు మనం స్పష్టంగా దేవుని యొక్క హృదయాన్ని చూడడం నేర్చుకోవాలి.